హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ పొటల్స్ కర్రీ అనమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే పొటల్స్ తినని పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగానే తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పొటల్స్ని తీసుకొని బాగా నీట్గా కడిగి మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ని 2 వేసుకోవాలి. చిన్న టమాటా కొంచెం వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, మన కారాన్ని బట్టి చూసుకొని ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూను గరం మసాలా, కొంచెం వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కూడాను బాగా ఆనియన్కి పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటల్స్ని, వీటిలో కొంచెం కొంచెం ఆనియన్ తీసుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకొని తీసుకోవాలి. అన్నీ సైడ్కి తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటల్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఈ పొటల్స్ అంత కూడాను మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. అంత కూడాను ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట. అన్నీ కూడాను కొంచెం మగ్గి కొంచెం ఉడికాక ముందుగా మిగిలిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసి అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ అంతా కూడాను సిమ్లో పెట్టి మనము కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతా కూడాను ఈ విధంగా దగ్గరికి అయ్యి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యి మన పొటల్స్ కూడాను ఉడికాక ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పొటల్స్ కర్రీ ఈ విధంగా మనము తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టం లేని వారు ఈ విధంగా తయారు చేస్తే చాలా ఇష్టంగానే తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.